క్లూ టుడే న్యూస్ కు స్వాగతం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థులు మరియు రైతులను ఉద్దేశించి హింసను ప్రేరేపించేలా, ఆత్మహత్యలకు ఉసుగొల్పేలా అత్యంత వివాదాస్పద ప్రమాదకరమైన వ్యాఖ్యలు చేసినందుకు గాను భారతీయ న్యాయ సహిత 2023 కింద కేసు నమోదు చేయాల్సిందిగా కోరుతూ బట్వారం పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, బట్వారం గ్రామ సర్పంచ్ మల్లేష్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆనందన్న ఆధ్వర్యంలో ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఏం తెలియనటువంటి ఏంటిది ఏం చేయాలని తెలియని ముఖ్యమంత్రి గారి మీద ఈరోజు బంటారం మండల కేంద్రంలో ఎఫ్ఐఆర్ బుక్ చేయాలనేది పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్ ఎందుకంటే ఆయనకు ఓట్లేసే తప్పుకు ప్రజలు మీ బీఆర్ఎస్ నాయకులు కలిసి మీ రక్తాలను జిల్లించుకొని చెట్ల మీద చల్లి పంటలు పండించుకోండి అంటే ఆయనకు ఓట్లేసే తప్పుకు మనం అది శిక్ష, అది మనకి పెద్ద శిక్ష. ఈ దళిద్రం చేసిన పనికి ఈరోజు వర్షాలు లేవు. వర్షాలు లేకపోతే గతంలో 8-9 ఏళ్ళకి అప్పుడు అయినప్పుడు కూడా కేసీఆర్ ఏం చేసిండు, మేఘమన్నం చేసి మినిమం దాన్ని వర్షం పడేటట్లు చేయాలి. కానీ ఈ సోయి తప్పిన ముఖ్యమంత్రికి ఇవన్నీ చేయడం శాత కాదు. ఏమున్నా మాటలు. ఈయనకు ఇవన్నీ ఏదో ఒకటి నోరు జారింది అనుకో దీని మీద పడతారు. ఇచ్చిన 6 పథకాలు ఏమున్నాయి ఎవరు అడగరిగా దాన్ని ఏదో చేసుకొని ఇక నడిపిస్తారు. గట్టినే నేను ఏదో ఒకటి తిడతాను. ఇంతకుముందు ఏమన్నాడు, పేసు మెబడలు వేసుకుంటాను అడగొద్దని ఒకటి అన్నాడు. ఇంకోసారి పోతే ఏమంటాడు, ఇక్కడ మొత్తం మీ అన్నిటి కూడా సముద్రాలు చేస్తాను ఒకటి అంటారు. అంతే. ఎందుకంటే జనాలంతా దాన్నే చర్చించుకోవాలి ఉన్న లీడర్లు కానీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు హరీష్ రావు కానీ కేటీ రామారావే కానీ నువ్వెన్ని ఇటువంటి దొంగదారిలో పోయినా ఆ దారిలు చూసుకోవడానికి వాళ్ళ సైన్యం ఉన్నది. వాళ్ళు మాత్రము నిన్ను ఏ దారిలో వాడు నువ్వు ఎప్పుడు ఎలక్షన్ల 6 పథకాలు ఏమిస్తున్నావో అవి మొత్తానికి కూడా తీర్చే వరకు వాళ్ళని ఎంబడే పడతారు. అది నీతో చేత కాదని తెలిసినందుకే నీ ఏదో ఒకటి అబండం వేసుకొని మీద పడుతున్నావు అంతే. ఈరోజు అంటావు రక్తాలు అంటావు, లేకపోతే షెడ్లకనే వండుకొని గాలి ఉదుకోండి అంటావు, డబ్బులతో నీళ్ళు పోసుకోండి అంటావు. మళ్ళీ అది కూడా చేయగలుగుతావు. ఏదో ఒకటి ఎక్కడ తిరిగి పబ్లిక్ను నాయకులను తప్పు దూర పట్టించాలి, అవి మర్చిపోవాలి. నువ్వు చెప్పిన ఎవరు మరవరమ్మా, నువ్వు 6 నెలలు చెప్పుకుంటూ తిరిగినందుకు ఏదో నీకు ఛాయిస్ వచ్చింది కాబట్టి అయ్యింది. ప్రజలు తప్పు చేసిండ్రు, ఈరోజు తెలుసుకుంటున్నారు. మీ రక్తాలు పోస్తారా, లాస్ట్కి వస్తే మీ కాంగ్రెస్ వాళ్ళ రక్తాలు పోసి వండిస్తారా, అది అధికారంలో తెలుస్తుంది. ఏం ఫికర్ పట్టకు. ఇప్పుడు ఏ ఎలక్షన్ రాని మీకు ఎట్లా బుద్ధి చెప్పాలన్నా కూడా చెప్పిస్తారు. అందరూ ఏకంగా ఇచ్చేస్తారు. కాబట్టి మీరంతా కూడా తెలుసుకొని మాట్లాడు. ఎవరిని కూడా రైతులనే కానీ నాయకులు కానీ రెచ్చికొట్ల మాట్లాడకు. జై తెలంగాణ, జై తెలంగాణ. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి. ఈరోజు బట్వారం మండల కేంద్రం లోపల బీఆర్ఎస్ పార్టీ మెతుకు ఆనందన్న గారి ఆదేశానుసారము ఈరోజు రేవంత్ రెడ్డి పైన పోలీస్ స్టేషన్ లోపల కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి అనుచిత వాక్యాలను ఉద్దేశించి ఈరోజు బట్వారం మండల కేంద్రం లోపల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అందరూ ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని సందర్భంగా ఏంటంటే, ఒక ఉన్నతమైన హోదా నుండి ఒక ముఖ్యమంత్రి స్థాయి లోపల ఉండి నువ్వు ఇలాంటి అనుచిత వాక్యాలు చేస్తున్నావు. సిగ్గుచేటు. తెలంగాణ రాష్ట్రం మొత్తము ప్రతి ఒక్కరు నిన్ను హింసిస్తున్నావు. నిన్ను తిట్టనోళ్ళు లేడు. రైతులైతే పబ్లిక్లోకి వచ్చి మొత్తం నిన్ను ఘోరంగా మాట్లాడుతున్నారు నీ మీద. అయినా నీకు సిగ్గు అనిపిస్తలేదు రేవంత్ రెడ్డి. ఈరోజు ఎండలు కొట్టి మొత్తం పంటలు ఎండిపోతున్నాయని ఒక ప్రెస్ మీట్ లోపల నీకు విలేకరు అడిగిన దానికి సమాధానం ఇవ్వలేక వాళ్ళ రక్తం అని చెప్తున్నావు. అంటే బీఆర్ఎస్ వాళ్ళదా, రైతులదా, ఎక్కడ అంటే వాళ్ళ రక్తం చల్లి మొక్కలు అవే పెరుగుతాయని చెప్పి ఇలాంటి అనుచిత వాక్యాలు చేస్తున్నావు. నీకు సిగ్గుసేటు. ఒక ఉన్నతమైన హోదాలుండి గతం లోపల కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురైతే మేఘమదనం చేసి వర్షాలు కురిపించిన తర్వాత ఘనత ముఖ్యమంత్రులకు ఉన్నది. అలాంటి వాక్యాలు చేయకుండా ఇలాంటి అనుచిత వాక్యాలు పబ్లిక్ను ఒక రకంగా హింసించడము. ఒక పంటలు లేక పబ్లిక్ అంటే రైతులు గోస పెడుతుంటే నువ్వు కూర్చున్న దగ్గర కూర్చొని ఇలాంటి మాట్లాడుతున్నావు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఉన్నది. అదేవిధంగా రాష్ట్రం లోపల
రైతులకు అన్యాయం వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ముందుండి వాళ్లకు సపోర్టెడ్గా ఉన్నది. కాబట్టి ఈరోజు బంట్వారం మండల కేంద్రం లోపల మేము రైతుల పక్షాన ఈరోజు నీకు హెచ్చరిస్తున్నాం. ఇదే పరిస్థితి ఉంటే నీకు కుళ్ళగతులు లేకుండా పోతావు. నీకు ఎలాంటి అంటే మున్ముందు నీకు పుట్టగతులు ఉండవు. నీవు మాట్లాడే మాటలు అందరూ గమనిస్తున్నారు, యావత్ తెలంగాణ గమనిస్తున్నది. గుర్తుపెట్టుకో, నీ పార్టీకి నీకు ముందు పుట్టగతులు ఉండవు. బీఆర్ఎస్ పార్టీ తరఫున బంట్వారం మండల కేంద్రం నుంచి హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి. బంట్వారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుల పక్షాన మరి పంటల పక్షాన మరి ఏ రకంగా మాట్లాడుతున్నారో దాని మీద ఈరోజు మరి పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక గౌరవమైనటువంటి రాష్ట్రంలోనే ముఖ్యమంత్రిగా ఉంటూ మరి రైతులు పంటలు వండాలనే ఉద్దేశంతో మరి మన బీఆర్ఎస్ పార్టీ అడుగుతూ ఉంటే అక్కడ నీళ్ళు అవసరం లేదు, రక్తం జల్తే చాలు పంటలు వండుతాయనేటువంటి సందర్భం. ముఖ్యమంత్రి గారు మీ గౌరవమైనటువంటి స్థానంలో కూర్చొని ఇలా మాట్లాడడం మీకు తగునా? మరి ఈరోజు మేము ఇక్కడ బంట్వారం మండల కేంద్రం మాట్లాడుతున్నామంటే మీ యొక్క ఒక ఉన్నతమైన స్థానం, ముఖ్యమంత్రి స్థానం. మీరు ఏ రకంగా అంటే కిందికి జారిపోయింది మీ స్థాయి. ఈరోజు మేము మాట్లాడినటువంటి స్థాయి. మా నాయకుడు కాదు, ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్త మరి మీకు మాట్లాడేటటువంటి పరిస్థితి తెచ్చుకున్నటువంటి సందర్భం. మరి అన్నీ మర్చిపోయి మరి కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు ఎలినో ప్రభావం వల్ల వర్షపాతం చాలా తక్కువ ఉన్నటువంటి సందర్భం. మరి ఆ ప్రాజెక్టు కట్టడం చేత కాలేదు నీకు. మా బీఆర్ఎస్ పార్టీ, మా కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం జరిగింది. దాన్ని ఉపయోగించి రాబోయే కాలంలో హైదరాబాద్కి తాగడానికి కూడా నీళ్లు దొరకని పరిస్థితి వస్తున్నటువంటి విశ్లేషకులు మరి మేధావులు చెప్తున్నారు. మరి నువ్వు ఏం చేస్తున్నావు? ఈరోజు నీకు ఏం చేయడానికి శాతనైతే లేదు. ఖబర్దార్ ముఖ్యమంత్రి, ఇలాంటి మాటలు మాట్లాడితే ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన ఉండేటువంటి పార్టీ, మరి రైతుల పక్షాన ఉండేటువంటి పార్టీ. మరి ఎప్పుడైనా కానీ బీఆర్ఎస్ పార్టీ అంటేనే రైతు పక్షపాత పార్టీ. మరి మరొకసారి మా నాయకుల పైన కానీ మా కార్యకర్తల పైన కానీ మరొకసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించలేదు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి.